ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. శనివారం సాయంత్రం రంగనాథం షాప్కి వెళ్ళినటువంటి సోమసుందరం అక్కడ రంగనాథంతో ఇలా అంటున్నాడు, అయ్యా రంగనాథం గారు, నాకు 50 kgs రైస్ కావాలి, రేపు నేను తీసుకొని వెళ్తాను, రేపు ఆదివారం ఉదయం 9 గంటలకు నాకు కావాలి అన్నాడు. అలాగే రేపు ఉదయం సిద్ధం చేసి ఉంచుతా అన్నాడు రంగనాథం. ఇక డబ్బులు చెల్లించి రసీదు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు సోమసుందరం. ఆదివారం ఉదయం 9 గంటలకు మునిపే ఒక అతనితో, అంటే ఒక లాయర్తో అక్కడికి వచ్చి సోమసుందరం రంగనాథం దగ్గరికి కారులో వెళ్ళాడు. ఇక ఆ లాయర్ని చూస్తూనే పని వాళ్ళతో 2 కుర్చీలు తెప్పించి వేసి వినయంగా నమస్కరిస్తూ, అయ్యగారు కబురు చేస్తే నేనే మీ ఇంటికి కావాల్సిన సరుకులు పంపేవాడిని కదా, మీరు ఇంత దూరం రావాలా అన్నాడు రంగనాథం. ఎందుకంటే వచ్చింది లాయర్ కదా, లాయర్ వచ్చిందంటే లాయర్కి రెస్పెక్ట్ ఇస్తాడు. అయ్యో మీరెందుకు ఇంత దూరం వచ్చిండ్రు, అడిగితే నేనే కదా మీ ఇంటికి పంపించేవాడిని సరుకులు, మీరు రావాలన్నా సరుకులు కొనడానికి అని ఆ షాప్ అతను రంగనాథం అన్నాడన్నట. అదేం లేదయ్యా, మా మిత్రుడు నీ దగ్గర బియ్యం బస్తా కొన్నాడటగా, కారు డిక్కీలో పెట్టించు అన్నాడు ఆ లాయర్. ఇంతలో రైతులు ధాన్యం బస్తాలతో ఎడ్ల బండ్లు తోలుకొని వచ్చారు. అదే సమయంలో అక్కడ ఈ మెజర్మెంట్స్ తీసుకునేటువంటి ఒక అధికారి కూడా రంగయ్య దగ్గరికి వచ్చాడట. మీరు తప్పుడు తూకాలతో అమ్మకం చేస్తున్నారు, అంటే మీరు అందరినీ చీట్ చేస్తున్నారు, మెజర్మెంట్ సరిగా మెజర్ చేయకుండా మీరు బియ్యం బస్తాలను అందరికి అమ్ముతున్నారు అన్నాడట అక్కడ ఉన్నటువంటి అధికారి. మీ దగ్గర 50 కిలోలు కొంటే 45 కిలోలే ఉంటున్నాయని ఫిర్యాదు అందింది. అంటే 5 kgs మాయం చేస్తున్నాడు, సరిగా మెజర్ చేయకుండా ఇచ్చేస్తున్నాడు అన్నట్టు. అందుకే మీరు ఉపయోగించేటువంటి మీ వెయిట్ బ్యాలెన్స్ మెషిన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వెళ్ళిపోతాం మేము చెక్ చేయడానికి అని అక్కడ ఉన్న వాటన్నిటిని పట్టుకొని వెళ్ళిపోయాడట. అయ్యో ఇప్పుడు ఎలా, రైతులంతా ధాన్యంతో వచ్చారే, వాళ్ళ ధాన్యం 50 కిలోల బరువు తూచి తీసుకోవాలి, ఇప్పుడు ఎలా, రైతులు మీరంతా ఇప్పుడు వెళ్ళిపోండి, నేను మళ్ళీ కబురు చేసిన రోజు రండి అన్నాడా రంగనాథం. భలే వాడివయ్యా నువ్వు, పాపం వాళ్ళంతా ఎన్నో గ్రామాల నుంచి వచ్చారు, వాళ్ళని తిప్పి పంపుతావా అన్నాడు న్యాయాధికారి. ఇప్పుడు ఎలాగండి, నేను నా దగ్గర వెయిట్ చేసే మెషిన్ కూడా లేదు కదా అన్నాడు రంగనాథం. నేను తమ వద్ద కొన్న బియ్యం బస్తా 50 కిలోలు బరువేగా, దాన్ని తునికరాలుగా వాడుకుంటే సరి అన్నాడు సోమసుందరం. అప్పుడు సోమసుందరం ఏం చెప్పిండట, మీరు ఎలాగో 50 kgs ఉన్న బ్యాగ్ ఉంది కదా, 50 kgs ఉన్న బ్యాగ్ని మీరు వెయిట్గా పెట్టుకోండి, దాంతో మీరు అన్నింటినీ కొలవండి అన్నాడట. నిజమే, అలాగే చేసి మీ నిజాయితీని నిరూపించుకోవచ్చు, మీ పైన పడిన అపవాదు కూడా తొలగిపోతుంది అన్నాడు. ఇప్పుడు రంగనాథం కనుక నిజంగానే చీట్ చేస్తే ఆయనకి ఇచ్చేటువంటి బ్యాగులో ఎన్ని కేజెస్ ఉంటాయి? 45 kgs ఉంటాయి. మరి రైతుల దగ్గర జోకినప్పుడు, అంటే మెజర్ చేసినప్పుడు 45 kgsకి జోకాలి కానీ 50 kgsకి డబ్బులు ఇవ్వాలి, అంతేనా కాదా? మరి అప్పుడు న్యాయాధికారి మాటలకు ఎవరు ఎదురు చెప్పలేక అప్పుడు వీడు నిజంగానే మోసం చేసాడు అందరినీ. అప్పుడు 45 kgs బ్యాగ్ తోటి అన్నీ తీసుకున్నాడు కానీ డబ్బులు మాత్రం 50 kgsకి పే చేసిండు. దీనివల్ల ఏమైంది, ఇక మోసం చేస్తే మంచిది కాదని తెలుసుకొని అందరి ముందట నన్ను క్షమించండి, నాకు మోసం చేశాను నేను మిమ్మల్ని, నేను చాలా లాస్ అయిపోతాను, ఇలా అయితే నా ఇల్లంతా అమ్ముకోవాల్సి, నా ఆస్తులంతా అమ్ముకోవాల్సి వస్తుంది, ఇన్ని బియ్యం బస్తాలు నేను అంత లాస్ తోటి కొనలేను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అన్నాడట. అప్పుడు ఇక చూసావా, ఒకటి మోసం చేయాలని చూస్తే ఏమవుతుంది, నువ్వే మోసపోతావు అని చెప్పాడట న్యాయాధికారి. అంటే ఇక్కడ ఏమైంది, ఈడు మోసం చేస్తున్నాడు, రంగనాథం మోసం చేస్తున్నాడు అనే విషయం లాయర్కి కూడా తెలిసింది. కావాలని చెప్పి రంగనాథన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి వెయిటింగ్ మెషిన్స్ అన్నిటి, వేయింగ్ మెషిన్స్ అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోమని చెప్పిండు ఇంకొక ఆఫీసర్కి. ఇతను వచ్చిండు, ఇతని దగ్గర ఆల్రెడీ 50 kgs ఉంటాయి అన్నాడు కదా, ఆ 50 kgs ఉంటే 50 kgs తోటి కొలువు వేరే వాటిని అన్నాడు. అప్పుడు ఆయనకు కుడిదిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది పరిస్థితి. కుడిదిలో పడ్డ ఎలక బయటికి రాలేదు, లోపల ఉండి తిని బతకగలగలేదు. ఇది కథ.
ఇంతటి చక్కటి కథను రాసిన వారు బెల్లంకొండ నాగేశ్వరరావు గారు. శుభరాత్రి.